చదువులు, ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితులు, ఈ విషయాల్లో కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఒకవేళ ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. శ్రద్ధ కలిగిన వాని యొక్క కార్యాలన్నీ కూడా లాభం. దేవుడు మనందరికీ కూడా ఏదో ఒక పని ఇచ్చాడు. అది చదువైనా, ఉద్యోగమైనా, ఇంకొక ఏదైనా పని అయినా ఏదైనా ఇచ్చాడు. మీకు పని ఇచ్చాడు, దాని ద్వారా ఆదాయం కూడా ఇచ్చాడు, కొంత సమృద్ధి, సుఖవంతమైన జీవితము నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఈ కర్తవ్యాన్ని, ఈ పనిని ఎప్పుడూ నిర్లక్ష్య పెట్టకూడదు. నువ్వేమనుకుంటావంటే నాకెంత ఇది, మన చేతుల్లో పనిది అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా నిర్లక్ష్యంతో చేస్తా ఉంటాం. ఇది దేవుడు చూస్తాడు. నువ్వు నీ పనిలో నమ్మకంగా లేవనుకో, అప్పుడు నువ్వు ఎంతగా వైఫల్యాన్ని చెందుతావో తెలుసా. దావీదు గారంట దేవుని బిడ్డలారా రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎప్పుడెప్పుడు? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము. ఇతను ఆ ప్రార్థనా కాలము తప్ప ఇంకా మిగతా టైంలో దేవుడిచ్చిన పని ఏంటంటే, అతను రాజు కాబట్టి రాజ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యానికి ఏం కావాలి, శత్రువులు వస్తున్నారా, వాళ్ళకి మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, మన ప్రజల్ని ఎలా కాపాడాలి, మరి రాజ్యంలో ఏమేమి జరిగించాలి ఇంకా అనుకుని మరి చూసుకుంటూ ఉండేవాడు. ఒక రోజంట ఇతను ఏం చేశాడంటే, యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళలేదు, ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయట్లేదు. అందరూ యుద్ధానికి వెళ్తే ఖాళీ ఇంటికి కూర్చోడు కదా, సరే ఖాళీగా ఉన్నాం కదా, సాయంకాలం టైం అయింది, ప్రార్థన టైం, ప్రార్థన చేసుకోడు కదా, ప్రార్థన లేదు. ఇక ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చొని ఏం చేద్దామని ఆలోచన చేస్తా ఉంది. కొంచెం పైకి వెళ్ళి బిల్డింగ్ పైకి అటు ఇటు తిరుగుదామని చెప్పి బిల్డింగ్ పైకి ఎక్కి తిరుగుతున్నాడు అటు ఇటు. ఒక స్త్రీ మరి దూర ప్రాంతంలో ఒక చోట మరి స్నానం చేస్తుందంట. అప్పట్లో మనలాగా మరి బాత్రూంలో సెక్యూరిటీగా లేకపోవచ్చు, అంటే ధనవంతులు అయితే కోట్లు, కానీ అప్పట్లో పేదవారికి ఏంటి చిన్నవే. అయితే దేవుని బిడ్డలారా బిల్డింగ్ మీదకి ఎక్కి చూస్తా ఉన్నప్పుడు ఆ స్త్రీని చూచి వెంటనే అనుకున్నారంట, ఆ స్త్రీ నాకు కావాలి. చూసిందే తప్పు అనుకుంటే ఇప్పుడు ఆ స్త్రీ నాకు కావాలని చెప్పి తెప్పించి ఆమెతో తప్పు చేశాడు. ఇది దేవుడు చూశాడు. వెంటనే ఏంటి దావీదు, నువ్వు చెయ్యాల్సిన కర్తవ్యం, నీ పని ఏంటి? ఈ టైంలో యుద్ధంలో ఉన్నారు నీ ప్రజలంతా, ఇక్కడ నువ్వు ఖాళీగా కూర్చొని ఈ పనా? దేవుని బిడ్డలారా చూడండి, ఐడల్ మైండ్ ఇస్ ద డెవిల్స్ వర్క్షాప్ అని అంటారు. అంటే ఏంటి? ఖాళీగా ఉన్న మైండ్ దెయ్యానికి నిలయం అంట. వాడు ఏం చేస్తాడు? కూర్చొని అన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏం చేద్దాం ఇప్పుడు? వాళ్ళకి ఫోన్ చేద్దామా, వీళ్ళతో మాట్లాడదామా, ఏం చేద్దాం? దేవుని బిడ్డలారా ఖాళీగా ఉన్నోడికి ఆ టైంలో వచ్చే ఆలోచనలన్నీ దెయ్యపు ఆలోచనలు వస్తాయి. బిజీ పర్సన్ ఎప్పుడు కూడా వేరే ఆలోచన రాదు. ఇప్పుడు కూడా తన ఫోకస్ అంతా కూడా తన చదువు మీద, తన ఉద్యోగం మీద, లేదంటే తన యొక్క పని మీద, తనకున్న కర్తవ్యం మీద ఉంటుంది.